వేతన సవరణ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ కోసం ఈ నెల 25 నుంచి సమ్మెకు దిగారు విద్యుత్ ఉద్యోగులు. సమస్య తీవ్రం కావడంతో ట్రాన్స్కో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విడతల వారీగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. చివరకు ఉద్యోగులకు 27.5% 3 ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10% ఐఆర్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. దీంతో ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. 2 కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే పీఆర్సీ గురించి చర్చించేందుకు అంగీకారం కుదిరింది. మేనేజ్మెంట్తో సదురు వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగినాయి. నిన్న ఉదయం నుంచి కంటిన్యూస్గా చర్చలు చేసుకుంటూనే పోయాం. ఖచ్చితంగా 27.5% అనేది ఫిట్మెంట్ బెనిఫిట్, ఇంటీరియం రిలీఫ్ కింద. కాంట్రాక్ట్ ఉద్యోగులకి 10% అయ్యారు. అట్లే రెగ్యులర్ ఎంప్లాయీస్కి 27.5%. విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్లే రాష్ట్రం చీకట్లో మగ్గిపోయింది. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం పరిశ్రమలకు ఒక్క యూనిట్ కూడా కరెంట్ సప్లై కాలేదు. వ్యవసాయానికి కూడా కోత తప్పలేదు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోతలు విధించారు. అసలే ఎండాకాలం, ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. కేటీపీపీ, ఆర్టీఎస్, మాచ్ఖండ్, సీలరు బేసిన్లో మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోయింది. మరి మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి, మరి ఈనాడు ఈ సమ్మె అనివార్యమైన సందర్భంలో మరి జేఏసీ నిర్ణయం తీసుకొని సమ్మె చేయడం జరిగింది. మరి దీనికి అసౌకర్యం కలిగినటువంటి ప్రజలందరూ కూడా మరి మంచి మనసుతోని మరి క్షమించవలసిందిగా మరి జేఏసీ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థర్మల్ కేంద్రాల్లో ఇవాళ మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది.